తెలుగు చదువుకోవడం ఈజీ అని తెలుగులో చెప్పుకోలేక తెలుగు ఈజ్ ఈజీ టు లర్న్ అన్నాడు చంద్రబాబు. అంటే నువ్వే ఇంగ్లీష్ వాడుతున్నావు, జీవో అని తెలుగులో రాస్తున్నారు, ఇంగ్లీష్లో రాస్తున్నారు చూపిస్తే శాసనమండలికి రావట్లేదు. నారా లోకేష్ మాత్రమే ఆన్సర్ ఇస్తున్నారు. ఎందుకు? ఈజ్ ట్రైనింగ్. సీఎం అవ్వడానికి ట్రైన్ అవుతున్నారు. మీరు లాస్ట్ 2014కి 19 మధ్యకి ఇప్పుడు మాట్లాడే లోకేష్కి చాలా తేడా ఉంది. ఫస్ట్ డిప్యూటీ సీఎం అండి, నెక్స్ట్ సీఎంఏ చేసేస్తారు. అంటే మన జన సైనికులు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అని చెప్పేసి వాళ్ళు ధీమాగా ఉన్నారు. అది ధీమా కాదండి, భయం. 2.0 ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు చెప్పలేము. డెఫినెట్గా ఏంటంటే కొంచెం లైక్ 2004 ఉన్నట్లే ఉంటుంది. ఎలా ఉండబోతుంది కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోతే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? నెరవేర్చలేదని మనం అప్పుడే చెప్పలేం కదండి. ఇంకా 9 నెలలు అయింది. సో ఇంకా మనం 9 నెలలు అయిందని వాళ్ళు అంటున్నారు. బట్ నెక్స్ట్ రాబోయే 2025-26 బడ్జెట్లో మటుకు ఓన్లీ 2 మాత్రమే పెట్టారు. ఒకటి వచ్చేసి అమ్మఒడి అని చెప్పారు, రెండోది వచ్చేసి ఐ థింక్ రైతులకి రైతు భరోసా. అవి 2 చెప్పారు. బట్ సూపర్ 6లో ఈ 2 అమలు చేస్తామని ఈ సంవత్సరం చెప్పారు. మళ్ళీ 26 సంవత్సరం అయిపోయేలోపు మళ్ళీ తాత్కాలికంగా ఓన్లీ మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఉపయోగం చేయకూడదు, ఉపయోగపడకూడదు, ఇండైరెక్ట్ పథకాలు ఇవ్వకూడదని. మళ్ళీ ఇచ్చామని చెప్పేసి పేపర్ ప్రచారం ఇచ్చేసి ఓన్లీ వాళ్ళకి ఇచ్చుకుంటారా? ఇప్పుడు బడ్జెట్ నెంబర్స్ ప్రకారం ఏదైతే జగన్ మొన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఏమన్నాడు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. అంత ఇంటర్వ్యూ ఏదైతే ఏమంటారు దాన్ని స్పీచ్ ఇచ్చాడో ఓన్లీ ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేస్తున్నారు జనసేన టీడీపీ వాళ్ళు. నంబర్తో సహా ఫిగర్ పెట్టిన ఏవైతే వాళ్ళకి డిఫైన్ చేశాడో ఆ నెంబర్ పైన ఒకరు ఆన్సర్ ఇవ్వట్లేదు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ కల్లా ఇవి కంపల్సరీ అమలు చేస్తారా, అమలు చేయలేకపోతారా? జగన్ ధీమా ఏంటి? నెక్స్ట్ మేము వస్తామని చెప్పేసి చాలా ధీమాగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. జగన్ ఆయన ధీమా ఏంటి? సరే అండి, మీరు ఒక కంపెనీకి పనిచేస్తున్నారు, అలవెన్సెస్ ఇస్తుంది, 2 ఏళ్ళ తర్వాత అలవెన్సెస్ ఆపేస్తారు అనుకోండి, ఓన్లీ జీతం ఇస్తాం అనుకోండి, మీరు పని చేస్తారు? అదేది చేయరు కదా. అంతే, జనాలకు అలవాటు చేస్తున్నారు డబ్బులు ఇవ్వడము. చూస్తారు ఇంకా ఎక్కువ ఇస్తారని. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం కల్పించింది జగన్. కానీ వాళ్ళు నాకు తెలిసినంత వరకు 60% వాళ్ళు వేయలే ఓట్లు. ఎందుకు వేయలేదు? ఇప్పుడు మీరు ఒక కంపెనీ పనిచేస్తున్నారు, ఫస్ట్ కంపెనీ మంచిది, నాకు జీవితం ఇచ్చింది అంటాడు. 3 ఏళ్ళు చేసిన తర్వాత జీతం పెంచకపోతే, ఈ కంపెనీ కదా చాలా కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీ పోయినా కూడా జీతం పెంచాలి కదా. అలాంటప్పుడు ఫస్ట్ జాబ్ ఇచ్చినోడు నీకేమవుతాడు? శత్రువులాగా మారుతాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఉద్యోగాలు ఇచ్చిండు, కానీ వాళ్ళని రియల్గా ఉద్యోగాలు ఏదైతే పిఆర్సీ ఉన్నాయో దానిలో కలపలేదు. వీళ్ళకేమన్నారు, ఎవరు వార్డు సచివాలయంలో పనిచేసే ఏమంటారు వాలంటీర్లు, వీళ్ళు ఏంది 5,000కి ఏమొస్తుంది, మీకు 10,000 పెంచుతాము, నువ్వే వచ్చి మా ఇంటికి జున్నును తర్వాత అది ఇచ్చిపోతావు అని చెప్పినారు. ఇప్పుడేమంటారు మంత్రి గారు, ఆ వ్యవస్థ అనేది లేదంటారు. లేదన్నప్పుడు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు ఉపయోగించుకున్నారు? వీళ్ళు ఏమన్నారు, ఆశపడినారు. అంటే ఉద్యోగం ఇచ్చిన వానికి మనం రుణపడి ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఇచ్చిన తర్వాత మాకు జీతాలు పెంచాలి కదా, వాళ్ళు ఇస్తామన్నారు కదా అనేది చేసి వేసినారు. మళ్ళీ వాళ్ళు చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మంత్రి చెప్పినారు ఆ వ్యవస్థలో లేదని. అంటే ఇవ్వమనే చెప్తున్నారు. మళ్ళీ టెక్నికల్గా చెప్తారు. మొన్నకు నారా లోకేష్ ఏమన్నాడు, పేపర్ స్టేట్మెంట్ బడ్జెట్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. తర్వాత అబ్బా క్వశ్చన్ వేస్తే శాసన మండలిలో ఏమన్నాడు, వీ హ్యావ్ పొటెన్షియల్, అంటే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అన్నారు. అవకాశం ఉంది అనడానికి ఉద్యోగం ఇచ్చినా అన్నదానికి చాలా తేడా ఉంది కదండి. అలా అన్నమాట. సో ఏదైనా 1 ఇయర్లో మారిపోతుందండి. జగన్ ధీమా ఏంటంటే వస్తాడని అనుకుంటాను. ఎందుకంటే జనాలకి ఒకసారి డబ్బులు అలవాటు పడిన తర్వాత డబ్బులు నువ్వు వేయలేదనుకో, ఆబ్వియస్గా సెకండ్ ఆప్షన్ చూసుకుంటారు. ఉండేది ఒకటే, ఎదురు చంద్రబాబు ఉండాలా, సీఎం లేకుంటే జగన్ ఉండాలా. ఒకవేళ చంద్రబాబు రిటైర్ అయినాడో లేకుంటే ఇంకోటి అయినాడో, నారా లోకేష్ రెడీగా ఇప్పుడు నెక్స్ట్ సీఎం చేయాలని చూస్తున్నారు కదా. జన సైనిక్స్ మొత్తం కింద సెకండ్ లెవెల్లో ఉండాల్సిందే అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎమ్మెల్సీ సభల్లో ఎవరు డిఫెండ్ చేస్తున్నారు చెప్పండి? చంద్రబాబు వస్తున్నారు ఎమ్మెల్సీకి, శాసనమండలికి రావట్లేదు. నారా లోకేష్ మాత్రమే ఆన్సర్ ఇస్తున్నారు. ఎందుకు? ఈజ్ ఇన్ ట్రైనింగ్. సీఎం అవ్వడానికి ట్రైన్ అవుతున్నారు. మీరు లాస్ట్ 2014కి 19 మధ్యకి ఇప్పుడు మాట్లాడే లోకేష్కి చాలా తేడా ఉంది. ట్రైనింగ్ తీసుకొని
నాయకుడు అవుతున్నారు, నెక్స్ట్ సీఎం అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బహుశా ఆల్రెడీ పేపర్లోనూ ఆడ ఇలా రాస్తున్నారు. ఫస్ట్ డిప్యూటీ సీఎం అండి, నెక్స్ట్ సీఎంఏ చేసేస్తారు. అంటే మన జన సైనికులు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అని చెప్పేసి వాళ్ళు ధీమాగా ఉన్నారా? అది ధీమా కాదండి, భయం. భయం ఎందుకంటారు? విడిపోతే జగన్ వస్తారు కదా, వీళ్ళు కలుసుకొని లేకపోతే విడిపోతే జగన్ వస్తాడు. జగన్ వస్తే ఏం చేస్తాడు, వీళ్ళు పాచికలు బారవు. ఎందుకంటే జగన్ ఓన్లీ జనాల కోసమే ట్రై చేసిండు. అంటే కార్పొరేట్ వ్యవస్థనంతని తగ్గించేసి వాళ్ళు నిర్వీర్యం చేసి, ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ అంటే నువ్వు ఎడ్యుకేషన్ తీసుకున్నా, హెల్త్ తీసుకున్నా, ఒక సామాన్య వ్యక్తి అక్కడ పోయి వైద్యం చేయించుకోవాలంటే కష్టం కదా. అందుకనే 17-14 మెడికల్ కాలేజీలు కట్టించిండు. కాలేజ్ అంటే ఏంటంటే ఒక పక్క మెడికల్ కాలేజ్ ఉంటుంది, ఒక పక్క అదే స్టూడెంట్స్ ట్రీట్ చేస్తారు కూడా. అలాంటప్పుడు దీనిలో 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, కార్పొరేట్ హాస్పిటల్ పోయే పని లేదు. రెండోది ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం కింద మన కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు వేసే పని లేదు. ఎందుకంటే అదే విద్య ఏదైతే ఆపరేషనో లేకపోతే ఇంకోటి ట్రీట్మెంట్ అది గవర్నమెంట్ కాలేజీలో నడుస్తుంది కదా. అప్పుడు ఎంత సేవ్ అవుతుంది గవర్నమెంట్కి మనీ. సో ఇప్పుడు పోర్టులు కట్టడం వల్ల దానికి వచ్చే డబ్బులతో గవర్నమెంట్కి ఆధిక్యం వస్తుంది. దాని ద్వారా జనాలపైన పన్ను విధించే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ స్కూల్స్ కడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. స్కూల్స్ సొంత డబ్బులతో స్కూల్స్ కట్టిస్తున్నారని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు సొంత డబ్బులు ఎందుకు కట్టియాలి? గవర్నమెంట్ వాళ్ళే కదా. ఎక్కడ కట్టించారండి? ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. 3 days నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడియో వైరల్. అది ఏమో అండి, తెలియదండి. ఇప్పుడు అఫీషియల్గా బయటకు వదలాలి కానీ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నువ్వు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిందని తీసేస్తున్నావు, మిడిల్ కాలేజ్ పెట్టింది తీసేస్తున్నావు. దాని మీనింగ్ ఏంది? కొన్ని తీసేసిన వాళ్ళ కొడుకులు కూతురు ఏడ చదువుతున్నారు? ఏదైతే అసెంబ్లీలో తెలుగు చదువుకోవడం ఈజీ అని తెలుగులో చెప్పుకోలేక తెలుగు ఈజ్ ఈజీ టు లర్న్ అన్నాడు చంద్రబాబు. అంటే నువ్వే ఇంగ్లీష్ వాడుతున్నావు. పోనీ అసెంబ్లీలో ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడినా, ప్రవేశపెట్టినా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక కాంటెక్స్ట్ అంటే ఒక బుక్లెట్ ఇస్తారనమాట. అంటే ఏం నడుస్తుందని ఒకసారి ఆయన కెమెరా ముందు చూపించమంటారు, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. జీవో అని తెలుగులో రాస్తున్నారు, ఇంగ్లీష్లో రాస్తున్నారు. చూపిస్తే జనాలకు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా రాజకీయాలు ఏంటంటే వేరే వాళ్ళకి క్రెడిబిలిటీ ఇవ్వడానికి ఇష్టపడరు, పూర్తిగా ఎవరు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. కానీ పవన్ కళ్యాణ్ గారు పోషించిన కీ రోల్ మాత్రం కొంతవరకు ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆయన ఎప్పుడైతే సాధించిన సిద్ధాంతాలు ఇప్పటికైనా అందరినీ వదిలేసి జనసేన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అంటే మంచి కార్యకర్తలు ఉన్నారు. అంటే స్వచ్ఛందంగా తరలి వచ్చి బీర్ ఇస్తారా, బిర్యానీ ఇస్తారా, మా డబ్బులు ఖర్చు పెడతారా లేదా అనే దానికంటే కూడా ఎక్కువ మంది స్వచ్ఛందంగా కదిలి వచ్చి జనసేనతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో కలిసి వచ్చి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన దురదృష్టం ఏంటంటే చాలామంది యువకుల్ని ఆయన వాడుకోలేకపోయారు. ఖచ్చితంగా ఆ టైంలో చాలామంది వచ్చారు.